ఓం శాంతి 14-11-1978 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సమయం యొక్క పిలుపు. సదా స్వయాన్ని ఉన్నతోన్నతుడైన బాబా యొక్క ఈశ్వరీయ సంతానంగా భావిస్తూ సదా సమర్థ స్థితిలో ఉంటున్నారా? ఏ విధంగా బాబా సదా సమర్థులో అలాగే బాబా సమానంగా సమర్థులుగా అయ్యారా? వర్తమాన సమయం అనుసారంగా సమయానికి ముందుగానే మీరంతా సమయం యొక్క ఛాలెంజ్ అనుసారంగా ఎవరు రెడీగా ఉన్నారు? కావున సమయానుసారంగా ఇప్పుడు వ్యర్థం యొక్క ఖాతా కేవలం ఏదో నామమాత్రంగానే ఉండాలి. పిండిలో ఉప్పు అన్న నానుడి వలె సమర్థత యొక్క ఖాతా 99% ఉండాలి. అప్పుడే భవిష్య క్రొత్త ప్రపంచం కొరకు 100% సతో ప్రధాన రాజ్యానికి అధికారులుగా అవ్వగలుగుతారు. ఇప్పుడు భవిష్య రాజ్యము లేక మీ యొక్క స్వరాజ్యము మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది. ఎవరిని ఆహ్వానిస్తోంది? సర్వగుణ సంపన్నులైన 16 కళా సంపూర్ణులైన ఆత్మలను ఆహ్వానిస్తోంది. సమయానుసారంగా వర్తమాన స్థితి యొక్క చార్టులో సమర్థత ఎంత ఉందో, వ్యర్థం ఎంత ఉందో పరిశీలించండి. సంకల్పము మరియు సమయం రెండింటి యొక్క చార్టు పెట్టండి. రోజంతటి దినచర్యలో ఏ ఖాతా ఎక్కువగా ఉంటుంది? ఇప్పటి వరకు ఇంకా వ్యర్థం యొక్క ఖాతా 50 లేక 60% ఉన్నట్లయితే అటువంటి రిజల్ట్ కలవారిని ఏ సమయం యొక్క రాజ్యాధికారులు అని అంటారు? సత్యుగం యొక్క మొదటి రాజ్యానికి చెందిన వారా, లేక సత్వయుగం యొక్క మధ్యకాలానికి లేక త్రేతాయుగం యొక్క ఆది కాలానికి చెందిన వారా? ఏ ఆత్మలకైతే వర్తమాన సమయంలో తమ సంకల్పములు మరియు సమయంపై అధికారం ఉంటుందో వారే ఆది కాలం యొక్క విశ్వ అధికారులుగా అవ్వగలుగుతారు. ఇటువంటి అధికారి ఆత్మలే విశ్వంలోని ఆత్మల ద్వారా సతో ప్రధానమైన ఆది కాలంలో సర్వుల యొక్క సత్కారాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. మొదట స్వరాజ్యము, ఆ తర్వాత విశ్వరాజ్యం. ఎవరైతే స్వరాజ్యాన్ని చెయ్యలేరో వారు విశ్వరాజ్యం యొక్క అధికారులుగా అవ్వలేరు. స్వయాన్ని ఇంద్రియాలపైన రాజ్యం చేయలేకపోతే. కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అంతర్ముఖులుగా ఈ స్వచింతనలో ఉండండి. ఆదిలో మొదటి రోజున నేను ఎవరు అన్న చిక్కు ప్రశ్నను వినిపిస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే చిక్కు ప్రశ్నను మీ సంపూర్ణ స్థితి అనుసారంగా శ్రేష్ట పొజిషన్ అనుసారంగా పరిశీలించండి. వాట్ యామ్ ఐ? నేను ఎవరిని? ఇప్పుడు ఈ చిక్కు ప్రశ్నను విప్పాలి. రోజంతటి యొక్క స్థితి ద్వారా మిమ్మల్ని మీరు ఆది కాలం యొక్క అధికారులు లేక సత్యుగం యొక్క మధ్యకాలం యొక్క అధికారులు తెలుసుకోగలుగుతారు. ఆది కాలం యొక్క అధికారిగా అవ్వాలి అన్న లక్ష్యం ఉన్నప్పుడు మరి దాని అనుసారంగా మీ వర్తమానమును కూడా సదా సమర్థంగా చేసుకోండి. జ్ఞానం యొక్క మననంతో పాటు మీ స్థితి యొక్క పరిశీలన కూడా ఎంతో అవసరం. ప్రతిరోజు జమ అయిన ఖాతాలో స్వయంతో సంతుష్టంగా ఉన్నారా, లేక ఇప్పటి వరకు కూడా ఎంత కావాలనుకుంటున్నారో అంత లేదు అని అంటున్నారా? ఇప్పటి వరకు ఇంకా ఇదే రిజల్ట్ ఉండకూడదు. ఎవరైతే స్వయంలో సంతుష్టులుగా ఉండరో వారు విశ్వంలోని ఆత్మలను సంతుష్టపరిచే వారిగా ఎలా అవ్వగలరు? ఏ కారణంగా అసంతృప్తి చెందినా కానీ సంతుష్టపరిచే వారిగా అవ్వలేరు. సత్యుగ ఆది కాలంలో ఆత్మలే కాదు ప్రకృతి కూడా సంతుష్టంగా ఉండేది. ఎందుకంటే వారు సంపూర్ణంగా ఉండేవారు. కావున ఇప్పుడు సంతుష్ట మణులుగా అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? సేవ యొక్క సాధనాలు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో వాటి అనుసారంగా సేవ అయితే చేస్తూనే ఉన్నారు. ఎంతో లగన్తో చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు కూడా. ఉత్సాహ ఉల్లాసాలు కూడా చాలా బాగున్నాయి. కానీ ఆ సేవతో పాటుగా విశ్వం యొక్క సేవ మరియు స్వయం యొక్క సేవ కూడా జరగాలి. విశ్వం కొరకు కూడా దయార్ద్ర హృదయాలుగా అవ్వాలి మరియు స్వయం కోసం కూడా దయార్ద్ర హృదయాలుగా అవ్వండి. రెండు తోడుగా ఉండాలి. మీ పైన దయ,
విశ్వం పైన దయ. అప్పటికి సంపన్నమైపోతాంలే అని సమయం కొరకు ఎదురు చూడకండి. ఇతర ఆత్మలతో రేపు కాదు ఈరోజు కూడా కాదు ఇప్పుడే చెయ్యండి అని మీరు అనేటప్పుడు, మరి ఆ విధంగా నేను అలా ఎవరు రెడీగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అన్న స్మృతి సదా ఉంటోందా? ఈ విధంగా మీతో మీరు ఆత్మిక సంభాషణను జరపండి. అచ్చా, బాబా వినిపించడం అయితే ఎంతో వినిపించారు. ఇప్పుడు ఏం కోరుతున్నారు? ఇప్పుడు ఇది వినిపించే సమయం కాదు, చూసే సమయం. ఎన్ని సంవత్సరాల క్రిందటే బాబా ఇలా అన్నారో చూడండి. బాబా ఒక్కో రత్నాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. అర్థమైందా? ఈ విధంగా సంజ్ఞతోటి అర్థం చేసుకునే వారికి, వినడమును మరియు చేయడమును సమానతలో తీసుకువచ్చే వారికి, సదా సంపూర్ణుడైన తండ్రి యొక్క సమర్థ స్మృతిలో ఉండేవారికి, సమర్థ స్థితిలో ఉండే సఫలతామూర్తాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో మిలనం. మహారథులను చూసి అందరూ ఎంతో సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? ఎందుకంటే మహారథులు సాకార బ్రహ్మ బాబా సమానంగా అందరి ముందు సాకార రూపంలో సంపన్నంగా మరియు శ్రేష్టంగా ఉన్నారు. కావున మహారథులను చూసి బాబా కూడా హర్షిస్తారు. ఎందుకంటే సమానంగా ఉన్నారు. కావున సమానులను చూసి హర్షం కలుగుతుంది కదా. సంగమ యుగంలోనే బాబా పిల్లలను సేవ యొక్క సింహాసన అధికారులుగా తయారు చేస్తారు. ఈ సంగమ యుగం యొక్క ఆచారములు భవిష్యత్తులో కూడా సింహాసన అధికారులుగా తయారు చేస్తాయి. స్వయం గుప్త రూపంలో ఉంటూ సింహాసన అధికారులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. సహయోగాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా సింహాసన అధికారులుగా పిల్లలనే తయారు చేస్తారు. ఈ ఆచారం ఇప్పటి నుండే ప్రారంభం అవుతుంది. బాబా చేయువారు మరియు చేయించువారు కావున చేసే పాత్రను అభినయించారు మరియు ఇప్పుడు చేయించే పాత్రను కూడా అభినయిస్తూ ఉన్నారు. తండ్రి యొక్క సింహాసనమై ఉన్న కారణంగా సింహాసన అధికారులుగా అవ్వడంలో భాగము అనుభవం అవ్వదు. ఎందుకంటే అది తండ్రి యొక్క సింహాసనం కదా. మరియు ఆ తండ్రియే స్వయం సింహాసన అధికారులుగా తయారు చేశారు. ఈ నిమిత్తులుగా తయారయ్యే ఆసనం ఎంత సహజమైనది. ఈ సింహాసనానికి విశేషత ఉంది. ఈ సింహాసనంలోనే విశేషమైన ఇంద్రజాలం నిండి ఉంది. దీని ద్వారా కష్టమైనది కూడా క్షణంలో సహజమవుతుంది. ఈ నిమిత్తంగా ఏ సింహాసనం సమయానుసారంగా, డ్రామా అనుసారంగా సర్వశ్రేష్ఠ ఆసనము మరియు అతి సఫలతా సంపన్నమైన ఆసనంగా గాయనం చేయబడ్డది. ఆ ఆసనంపై ఎవరు కూర్చున్నా సఫలతామూర్తులే అవుతారు. ఈ ఆసనానికి ఈ అనాది మరియు ఆది వరదానం ఉంది. ఈ సింహాసనం యొక్క సింహాసన అధికారులుగా కూడా చాలా గుహ్యమైన రహస్యయుక్తమైన ఆత్మలే అవుతారు. బాబా మహారథులను వర్తమాన సమయంలో కూడా డబల్ సింహాసన అధికారులుగా చూస్తారు. హృదయ సింహాసనం అయితే ఉండనే ఉంది. కానీ ఈ నిమిత్తులుగా ఈ ఆసనం చాలా కొద్ది మందికి ప్రాప్తి అవుతుంది. ఈ రహస్యం కూడా చాలా గుప్తమైనది, గుహ్యమైనది. అచ్చా, మధుబన్ నివాసులైన పాండవులతో మధుబన్ నివాసులు ఎంతో విన్నారు. ఇంకా వినేది ఏమైనా మిగిలి ఉందా? సన్ముఖంగా విన్నారు. రివైజ్ కోర్సు విన్నారు. ఇప్పుడు ఇంకా వినేందుకు ఏం మిగిలి ఉంది? ఎన్ని బాణాలనైతే నింపుకున్నారో అన్ని బాణాలను వదిలారా? మధుబన్ నివాసులకు 3 రకాల సేవల యొక్క అవకాశం ఉంది. ఏ రకమైన సేవ యొక్క విశేష అవకాశం ఉంది? ఈ వరదాన భూమి లేక చరిత్ర భూమి యొక్క ఆధారం విశేషంగా మధుబన్ నివాసులకు సహజ సేవ యొక్క సాధనం. ఈ భూమి చరిత్ర యొక్క మహిమను ఈ ఆత్మకైనా వినిపిస్తే ఏ విధంగా గీతను వినడం కన్నా భాగవతమును వినడంలో ఎక్కువ ఆసక్తిని చూపుతారో అలాగే ఈ విధంగా ప్రత్యక్ష చరిత్రను వినిపించే సాధనం మధుబనం వారికి ఉంది. ఈ స్థానము మరియు చరిత్ర యొక్క పరిచయాన్ని ఇచ్చిన ఆత్మలు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటాయి.
ఎప్పుడు ఎవరు వచ్చినా విశేషంగా చరిత్ర భూమిని తెలుసుకునేందుకు మరియు అనుభవం చేసుకునేందుకు వస్తారు. కావున మధువన్ నివాసులు ఇక్కడ ఇలా జరుగుతుంది అంటూ భాగవతం ద్వారా సేవ చేయవచ్చు. కావున మీరు ధరణి యొక్క విశేషతను మహత్వాన్ని వినిపించేందుకు నిమిత్తులు. ఏ దృష్టితోనైతే సర్వాత్మలు ఒక్కొక్క రత్నాన్ని చూస్తాయో అదేవిధంగా వారిని ఆకర్షించినట్లయితే అందులో ఎంతటి సేవ ఉంది. ఇక్కడ కూర్చుని ఉంటూ ప్రజలను తయారు చేసుకోగలరు, ఆ పరివారాన్ని తయారు చేసుకోగలరు. ఏ విధంగా తాజ్ మహల్లో గైడ్స్ ఎంతో రమణీయకంగా తాజ్ మహల్ యొక్క చరిత్రను వినిపిస్తారో అలాగే చరిత్రను వినిపించినట్టయితే వారికి నిజంగానే గుర్తు ఉంటుంది మరియు ఆ సేవ యొక్క ఫలితం మీకు తప్పక లభిస్తుంది. ఎవరు వచ్చినా వారికి ఎంతో సంతోషంగా ఉత్సాహ ఉల్లాసాలతో లగన్తో మహత్వంలో స్థితులై మహత్వాన్ని వినిపించినట్లయితే ఎంతో అధిక ఫలాన్ని తీసుకోవచ్చు. ఇటువంటి సేవ చేయడం ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది. కావున సేవ ఉంటుంది, స్మృతి ఉంటుంది మరియు ప్రాప్తి కూడా ఉంటుంది. ఇంకేం కావాలి? ఇంతటి అదృష్టవంతులు మధుబన్ నివాసులు. ఈ సంవత్సరంలో విశేషంగా స్వయం యొక్క మరియు సేవ యొక్క బ్యాలెన్స్ కావాలి. సేవతో పాటు స్వయం యొక్క పర్సనాలిటీ మరియు ప్రభావం లేక ధారణామూర్తి స్థితి యొక్క ప్రభావం బంగారంపై వన్నెలా పనిచేస్తుంది. ఎవరైనా చూస్తే మీరు జ్ఞానమూర్తులు మరియు గుణమూర్తులు అని అనుభవం చేసుకోవాలి. రెండింటి యొక్క సమతుల్యత కనిపించాలి. జ్ఞానము ఉన్నతంగా ఉంది కానీ నడవడిక ఆ విధంగా లేదు అని ఇప్పటి వరకు వినిపిస్తుంది. కావున రెండింటి సమతుల్యత యొక్క జ్ఞానమును ఉంచడం ద్వారా ప్రజలు లేక వారసులు కనిపిస్తారు. సేవ యొక్క సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికింకా ధర్మనేతల వరకు చేరుకోలేదు. ఇది మరి యుద్ధం. దీని ద్వారా నలువైపులా శబ్దం వ్యాపించిపోతుంది. ఇది జ్ఞానం యొక్క విషయం ద్వారా జరుగుతుంది. గీతా భగవానుడి యొక్క విషయం ద్వారా పేరు ప్రసిద్ధము కానున్నది. దీని కొరకు చిన్న చిన్న గ్రూపులను తయారు చేసి నలువైపులా మొదట మీ సహయోగులను కొందరిని తయారు చేయండి. విద్యార్థులలో పోటీలను పెట్టారు కదా, మళ్ళీ అందులో నుండి ఒకరిని ఎంచుకున్నారు. అలా ప్రతి స్థానంలోనూ చిన్న చిన్న గ్రూపులను తయారు చేయండి. మళ్ళీ వారందరినీ ఒక స్థానంలో సంఘటితం చేయండి. అప్పుడు పేరు ప్రఖ్యాతం అవుతుంది. ఈ సంవత్సరం పేరును ప్రఖ్యాతం చేసే సంవత్సరం. అచ్చా. ఓం శాంతి.